Divine morning, dear students and youth of India and the world. Dhyana Vidyarthi Global Movement welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం 7 లెవెల్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏమిటా 7 లెవెల్స్, అసలు ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీ మనం క్రియేట్ చేస్తామా, మనకు వస్తుందా అనే అద్భుతమైన విషయాలతో పాటు 7 లెవెల్స్ ఏంటివి, అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే అద్భుతమైన విషయాలు మనం ఈనాటి ఎపిసోడ్ ద్వారా పిరమిడ్ యంగ్ మాస్టర్ ధ్యాన యువగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నటువంటి అజయ్తో మనం మాట్లాడదాం. హలో అజయ్, వెల్కమ్ టు ధ్యాన యువ. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ధ్యాన యువలో లాస్ట్ ఎపిసోడ్లో మనం రాంతా ఎపిసోడ్ మాట్లాడుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ అయినా ఇది కంటిన్యూషన్ సార్. రైట్. అసలు ఎనర్జీ అంటే ఏంటి అజయ్? ఎస్ సార్. సో దానికన్నా ముందు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రతి సార్కి పిఎంసీకి చాలా చాలా థ్యాంక్స్ సార్. సో అసలు ఎనర్జీ అంటే ఏమిటి? ఎనర్జీ అంటే కాన్షియస్నెస్ ఇన్ ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చైతన్యం యొక్క ప్రవాహమే ఎనర్జీ. సో ఫస్ట్ మనకు వాయిడ్ ఉంది, మహాశూన్యం ఉంది. మహాశూన్యంలో నుంచి ఒక 0.0 అంటే గాడ్ ఆవిర్భించింది, దాన్ని ఎనర్జీ కాన్షియస్నెస్ అంటాం. మనం ఏం చెప్తా అంటే ఎనర్జీని కాన్షియస్నెస్ని వేరువేరుగా చూస్తాం. ఒక కాయిన్కి 2 వక్కలు, అది వేరు కాదు. కాయిన్కి 2 సైడ్ ఎలా ఉంటాయో ఎనర్జీ కాన్షియస్నెస్ 2 ఇంటర్లింక్ అన్నమాట. దాన్ని విడదీయలేము. పాలని దాని తెలుపుని ఎలాగైతే విడదీయలేమో, ఒక వజ్రాన్ని దాని యొక్క కాంతిని ఎలాగైతే విడదీయలేమో, శక్తి ప్లస్ చైతన్యం 2 కలిపి ఉంటాయి. అంటే ఇప్పుడు శక్తి పెరిగితే చైతన్యం పెరగడం, చైతన్యం పెరిగితే శక్తి పెరగడం, వైస్ వర్సానా? వైస్ వర్సా. సో ఇప్పుడు కంటెంట్ టు కంటైనర్, కంటెంట్ టు కంటైనర్ 2. కంటెంట్ అంటే చైతన్యము, కంటైనర్ అంటే శక్తి. 2 ఉంటేనే ఏదైనా కుదురుతుంది. కంటెంట్ లేకుండా కంటైనర్ లేకుండా ఆ శక్తిలా ఉండదు కదా. సో శక్తిని నడిపించేది చైతన్యం, ఆ చైతన్యం నడిపేయాలంటే శక్తి కాదు. 2 ఇంటర్లింక్. అందుకే మనం శివశక్తి అంటాం, శివశక్తి. సో అయితే పురుషుడు లేకపోతే ప్రకృతి 2 అలా చెప్తా ఉంటాం. బట్ కాన్షియస్ ఎనర్జీ, సో ఎనర్జీ తెలుసుకుంటే మన కాన్షియస్నెస్ తెలుసుకున్నట్టే. సో మనం ఏమనుకుంటామంటే ఎనర్జీ అనేది ఒకటే ఉంది అనుకున్నాం. ఒకటే ఉంది, బట్ అది 7 రకాల ఫ్రీక్వెన్సీలో ఉంది. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో మార్పు. రైట్. దాన్ని తెలుసుకోవడానికి ముందు ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్ ECW అని పెట్టారు పత్రిజీ. అవును. సో దాని గురించి చెప్పండి సార్. సో మనం ఫస్ట్ అసలు వాయిడ్ ఎందుకు పుట్టింది? వాయిడ్లోంచి ఆ దైవం లేకపోతే స్పిరిట్ మనం ఎందుకు పుట్టామంటే, ఏదైతే పదార్థంగా లేదో అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరచడానికి మహాశూన్యం తను ఎప్పుడైతే కాంటంప్లేట్ చేసుకుందో అప్పుడు స్పిరిట్ ఆవిర్భవించింది. సో తను తెలుసుకోవడం, తన లోపల ఏముందో తెలుసుకోవడానికి స్పిరిట్ దైవాన్ని సృష్టించింది. సో దైవం యొక్క ఆలోచనే స్పిరిట్, అదే చైతన్యం శక్తి అంట. స్పిరిట్ అంటే ఏంటంటే చైతన్యం శక్తి. ఆత్మకన్నా మించి ఒక పదార్థం ఉంది, లేకపోతే ఒక పదం ఉంది, అదేంటంటే స్పిరిట్. దాన్ని గాడ్ అంటాం మనం. ఆ స్పిరిట్ అంటే మన చుట్టూ ఆరా, లైటే స్పిరిట్. ప్రతి వస్తువుకి కూడా స్పిరిట్ ఉంటుంది, ఆరా ఉంటుంది. సో మనలో మన సోల్ లోపల ఉండేది స్పిరిట్. ఓకే. స్పిరిట్ సోల్ 2 వెళ్ళిపోతాయి. మన స్పిరిట్ని మనకు కొంతమంది ప్రజ్ఞాత్మ, లేకపోతే పూర్ణాత్మ, లేకపోతే ఓవర్ సెల్ఫ్ అంటారు, హైయర్ సెల్ఫ్ అంటారు. సో స్పిరిట్ ఉంటుంది. ఆ స్పిరిట్ మీద చైతన్యం శక్తి. ఆ చైతన్యం శక్తి ఎందుకు ఆవిర్భించింది? నోన్ ద అన్నోన్, అవ్యక్తంగా ఉందని వ్యక్తపరచడానికి, అంటే తెలుసుకోవడానికి, ఎలాగా జ్ఞాన రూపంలో, ప్రజ్ఞ రూపంలో తెలుసుకోవడానికి వచ్చింది. అదే విజ్డమ్. ఆ 3 కలిపితేనే పూర్తవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్. వీఆర్ స్పెక్ ఆఫ్ 3 అంటారు పత్రిజీ. అది సోల్ ఏంటంటే స్పెక్ ఆఫ్ 3. వావ్, అల్టిమేట్ జ్ఞానం ఇవాళ. రైట్. సో ఇప్పుడు 7 లెవెల్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏంటివి? అవును సార్. సో ఎప్పుడైతే మహాశూన్యం ఆవిర్భించిందో, ఇది మహాశూన్యం, ఇది ఏదైతే మన ప్రైమరీ కాన్షియస్నెస్ అనుకుంటా స్పిరిట్ అనుకున్నామో, ఆ స్పిరిట్ తన ఒకటే ఉందనుకోండి, నేను ఎలా ఉన్నా చూసుకోవడం కష్టం. దానికి రిఫ్లెక్షన్ ఉండాలి, మిర్రర్ ఉండాలి. అందుకే సెకండరీ కాన్షియస్నెస్ అలాంటి దాన్ని చాలా సృష్టించింది. అది అక్కడే ఉండి మిగతాన్ని పంపించింది. సో ఫస్ట్ ఎప్పుడైతే 7వ ప్రజ్ఞతలు ఉన్నప్పుడు ఇది మూవ్ అవుతుంది అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి చూసుకోవడానికి ఇంకో రిఫ్లెక్షన్ లేదు. మీరు ఎలా ఉన్నా తెలుసుకోవడానికి మమ్మల్ని మీరు చూసుకోలేము, ఓన్లీ మిర్రర్ ఉంటే చూసుకోగలరు. సో అలాగే దైవం తను తెలుసుకోవడానికి తనలాంటిది ఇంకో క్రియేట్ అయితే తప్ప తను ఏం చేస్తుందో తెలుస్తుంది దానికి. సో అందుకే దీన్ని ఏం చేస్తుందంటే స్పిరిట్ నుంచి మనం అంతా ఆర్భించాం. సో గాడ్ నుంచి మన సన్ ఆఫ్ గాడ్ అంటాం, లేకపోతే గాడ్ కూడా అంటాం. ఎందుకంటే సో ప్రైమరీ కాన్షియస్నెస్ నుంచి సెకండరీ కాన్షియస్నెస్ వచ్చింది. ఆ సెకండరీ కాన్షియస్నెస్ని మనం కాంతి పుంజాలు అంటున్నాం, స్పిరిట్స్ అంటున్నాం. సో ఈ ఒక వెలుగుతున్న దీపాన్ని ఇంకో దీపం వెలిగిస్తే 2 ఒకలాగే వెలుగుతాయి. డిఫరెన్స్ ఉంటుంది కదా, దాని తగ్గిపోదు కదా. అంతే. సో అనంతం నుంచి ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది, ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది. సో 0 మైనస్ 0 0 వస్తుంది, 0 ప్లస్ 0 0 వస్తుంది. సో ఎప్పుడైతే ఒక దీపాన్ని వెలిగించి దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుగు దీనిలో వెలుగేం తగ్గదు. అవును, అది వెలుగు అలాగే ఉంటుంది.
సో ఇన్ఫినైట్ ఎనర్జీలోంచి ఒక ఎనర్జీ, ఒక స్పెక్గా, ఒక కాన్షియస్నెస్ కానీ ఇంకో స్పిరిట్ ఆవిర్భించినప్పుడు దీంట్లో ఎనర్జీ మారదు. ఇది ఎందుకు వచ్చిందంటే ఇది ఏం చేస్తుందో తెలుసుకోవడానికి ఇంకోటి కావాలి దానిలాంటి దాన్ని, అప్పుడే ఇది చూడగలదు తను ఎలా ఉంది ఏంటి అని, అప్పుడే తనను తాను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకోటి క్రియేట్ చేసుకుంది. అప్పుడు స్పిరిట్ ఏం చేస్తుంది, తనలో తాను కాంటెంప్లేట్ అని చెప్పి అదే దానికి అర్థమైన మొదటి భావన ఏంటంటే నేను చాలా మందిలా ఉన్నాను, నేను ఒక్కదాన్నే కాదు, నాలో చాలా స్పిరిట్స్ ఉన్నాయి, చాలా కాంతిపుంజాలు ఉన్నాయి అని అర్థమైంది. ఎప్పుడైతే ఆ భావన కలిగి ఇమ్మీడియట్గా అన్ని కాంతిపుంజాలు ఉద్భవించాయి, కోట్లాని కోట్ల కాంతిపుంజాలు ఉద్భవించాయి. అది 7వ ప్రజ్ఞాతలం. సో ఎప్పుడైతే మనకు 7వ ప్రజ్ఞాతలంలో ఎప్పుడైతే 7వ ప్రజ్ఞాతలంలో స్పిరిట్ ఆవిర్భించిందో, స్పిరిట్తో పాటు మన సెకండరీ కాన్షియస్నెస్ అయితే వేరే కాంతిపుంజాలు ఆవిర్భించాయి. ఆ ఆవిర్భించినప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్సే మన టైం కానీ స్పేస్ కానీ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందని చెయ్యి, దెర్ ఇస్ నో స్పేస్. ఎప్పుడైతే సెకండరీ కాన్షియస్ దాని నుంచి విడగడినప్పుడు దెర్ ఇస్ అ స్పేస్, దెర్ ఇస్ అ టైం. సో ఆ స్పేస్ టైంలో నుంచే మనకి క్రియేషన్ స్టార్ట్ అయింది. ఒకటిగా ఉంటే దెర్ ఇస్ నో స్పేస్, దెర్ ఇస్ నో టైం, మీ పూర్ణాత్మకి డిఫరెన్స్ లేదు. ఎప్పుడైతే మీ పూర్ణాత్మ నుంచి దూరంగా జరుగుతూ వచ్చారో 7వ ప్రజ్ఞాతలానికి భూమి మీదకి వచ్చారో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్ అండ్ టైం బిట్వీన్ యూ అండ్ యువర్ ప్రైమరీ కాన్షియస్నెస్. ఈ డిఫరెన్స్ నే మన క్రియేషన్ అంటున్నాం, దీన్నే టైం అంటున్నాం, దీన్నే స్పేస్ అంటున్నాం, దీన్నే డిస్టెన్స్ అంటున్నాం. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తాం ఈ గ్యాప్ క్లోజ్ అయిపోద్ది, యూ అండ్ యువర్ ప్రైమరీ కాన్షియస్నెస్ బికమ్ వన్. అంటే మీరు మీ పూర్ణాత్మతో కలిసి ఉంటారు. అంటే 3D అంటే ఇదే, అంతే. రెండిటి మధ్యన డిఫరెన్స్ ఉంది కాబట్టి 3D 4D 5D ఉంది. ఇక్కడ 7వ ప్రజ్ఞాతలం అంటే 3D అంటాం, 3 డైమెన్షన్, లెంత్, బెర్త్, హైట్, విడ్త్. అంటే మనకు దూరంగా ఉంది, తెలుసుకోలేదు కాబట్టి అది తెలుసుకున్న ప్రతిసారి దగ్గరికి వెళ్తున్నట్టే అంతే. సో మెడిటేషన్ యొక్క ప్రథమ ఏంటంటే నీతో నువ్వు ఉంటావు. మెడిటేషన్ లో నీతో నువ్వు ఉంటే నీ హైర్ సెల్ఫ్ తో నువ్వు ఉంటావు, అంటే నీతో నువ్వు ఉంటావు అని మన ప్రైమరీ కాన్షియస్నెస్ తో ఉంటాం. అదే మీ హైర్ సెల్ఫ్ తో, మీ పవర్ సెల్ఫ్ తో మీరు ఉంటారు. సో అప్పుడు మీ ఇద్దరు ఒకటే, రెండు లేవు. సో అందుకే ప్రతిసారి తులసిదానిలో బుక్ లో ఒక పాయింట్ రాస్తారు, ఒక చెట్టు మీద 2 పెట్టెలు ఉన్నాయి, ఒక పెట్టెకు భూమి మీద వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది, ఇంకోటి పైన చూస్తూ ఉంటుంది, అబ్జర్వర్ గా ఉంటుంది, సాక్షి భావంతో ఉంటుంది. అదే హైర్ సెల్ఫ్, మనమే అక్కడ ఉంటాం. 2 రకాలుగా ఉంటాం, మనమే ప్రైమరీగా ఉంటాం, మనమే ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, సో రెండు ఏకం చేసుకోవడానికే ఈ సాధన భూమి మీద. అది తెలుసుకుంటే అయిపోయింది గేమ్. సో అందుకే రామ్తా ఏమంటారంటే ప్రైమరీ కాన్షియస్నెస్, సెకండరీ కాన్షియస్ వచ్చి ఇన్వల్యూషన్ వచ్చి జర్నీ చేసి మళ్ళీ ఎవల్యూట్ అవుతుంది. సో దట్ పిరమిడ్ అన్నమాట. డన్. వావ్, రిపీట్ దట్. సో ప్రైమరీ కాన్షియస్నెస్, సెకండరీ కాన్షియస్నెస్, ప్రైమరీ కాన్షియస్ వచ్చి ఇన్వల్యూషన్ అంటే రకరకాల తలాల నుంచి 7 ప్రజ్ఞాతలు ఇన్వల్యూషన్ చేసుకొని జర్నీ చేసి ఎవల్యూట్ అవుతుంది మళ్ళీ ఎవల్యూషన్. అదే పిరమిడ్. అక్కడ పిరమిడ్ ఫామ్ అయింది. పిరమిడ్. వాహ్, మన ఎదుగుదలే ఒక పిరమిడ్ షేప్ లో వస్తుంది. అది సృష్టి పిరమిడ్. వాహ్, నైస్. సో ఓకే, ఒక్కొక్క ఎనర్జీ స్టేట్ ఏంటి? సో అలాగా ఎప్పుడైతే మనకి ప్రైమరీ కాన్షియస్నెస్, సెకండరీ కాన్షియస్ అనేది ప్రైమరీ కాన్షియస్ నుంచి ఒక్కొక్క ప్లేన్ లో వచ్చినప్పుడు ఒక్కొక్క తలం ఏర్పడింది, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంది. సో 7వ ఫ్రీక్వెన్సీలో ఇంచుమించు 2 సమానంగా ఉన్నాయి. ఎప్పుడైతే 6వ ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడు దాని గ్యాప్ పెరిగింది, టైం పెరిగింది. సో దాని యొక్క భావన మారింది. సో నేను పూర్ణత్వంలో పార్ట్ అనే భావం వచ్చింది అప్పుడు 6వ ప్రజ్ఞాతలంలో. మళ్ళీ 5వ ప్రజ్ఞాతలంలో వచ్చినప్పుడు పూర్ణాత్మ వేరు, నేను వేరే భావం వచ్చింది. అలా 4వ భావంలో వేరు వచ్చింది. అలా ఒక్కొక్క భావన మారుతూ ఉంది. సో అలాగా 7 రకాల ఫ్రీక్వెన్సీలు సృష్టిలో ఏ పదార్థం చూసుకున్నా ఆ పదార్థం అనేది 7 రకాల ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది. ప్రతిదీ కాదు, ఏదో ఒక కేటగిరీ సంబంధించి ఉంటుంది. 7లో ఏదో ఒక దానికి రిలేట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫోన్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుర్చీలో కూర్చోగలుగుతున్నానంటే ఈ కుర్చీ యొక్క ఫ్రీక్వెన్సీ నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి నేను కూర్చోగలుగుతున్నాను. ఈ కుర్చీ యొక్క ఫ్రీక్వెన్సీ కానీ హై ఫ్రీక్వెన్సీ నేను కూర్చోలేను. అది ఆసిలేట్ అవుతుంటే మనం ఎక్కడ కూర్చుంటాం, కూర్చోలేవు కదా. సో అందుకే ఎర్త్ అనేది 5th డైమెన్షన్ మారినప్పుడు మనుషులుగా మారాలి, దాని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే వెళ్ళిపోతాం. సేమ్ అది శివర్ అవుతున్నప్పుడు మనం కూర్చోలేం. శివర్ అంటే మన చైతన్యం మనం భరించలేం. అంతే. ఇప్పుడు షేర్ ఆసిలేట్ అవుతుంది, ఈజీ అందరికి అర్థం చేపిద్దాం. షేర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? అది ఎప్పుడు ఇలా 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 ఉంది. ఎక్కడ కూర్చుంటాం మనం? కూర్చుంటాం, ఎడ్జిస్టాలేం, దాంట్లో సింక్రోనిసిటీలో ఉన్నాం. అది స్టేబుల్ గా ఉంది, మనం స్టేబుల్ గా కూర్చోగలిగాం. దాని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మనం బతుకోగలం. వాహ్. సో అందుకే మనం భూమి యొక్క ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మనం చైతన్యం అవ్వాలి. అందుకే ప్రతిసారి వచ్చిన పని అదనమాట. మారనప్పుడు ఇదే ఇంబ్యాలెన్సెస్ తోనే అన్ని జరుగుతాయి, వెళ్ళిపోతాం మనం. సో 2012లో మనకి జరిగింది ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది 5th డైమెన్షన్ మారింది. భూమి యొక్క ఫ్రీక్వెన్సీ 3rd డైమెన్షన్ 5th డైమెన్షన్ మారింది. 5th డైమెన్షన్ అంటే వన్నెస్, కాన్షియస్నెస్ లేదా లవ్. అంటే భూమిలాగా ఉంటుంది, తనకు భూమి తన చుట్టూ తిరిగే వేగం మారుతుంది. వేగం మారుతుంది. సో నెంబర్ ఆఫ్ రొటేషన్స్, పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మారుతుంది. సో నెంబర్ ఆఫ్ రొటేషన్ మారుతుంది అంటే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది అంటే టైం తగ్గిపోతుంది. అందుకే మన టైం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు మెడిటేషన్ కూర్చున్నారో మీ శ్వాసం గమనించినప్పుడు గంటలా కనిపిస్తుంది, మనకి 5 నిమిషాలు కనిపిస్తుంది. ఎందుకంటే యువర్ ట్రాన్సెండింగ్ ద టైం, యువర్ ట్రాన్సెండింగ్ ద స్పేస్.
రైట్. సో ఇలాగే మనకి ఏ వస్తువైనా సృష్టిలో 7 రకాల ఫ్రీక్వెన్సీలు ఉంటారు. అందరూ ఏమనుకుంటారంటే సో ఫస్ట్ మనకి ఫిజికల్ బాడీలో మన 7 రకాల ఫ్రీక్వెన్సీ ఫిజికల్ బాడీలో ఉన్నాయి. సో భూతలం మీద ఉన్న ప్రతి ఘన పదార్థము లేదా సాలిడ్ ఐటెంలో 7 రకాల శక్తులు ఉన్నాయి. ఆ 7 రకాల శక్తులు ఉంటేనే ఆ పదార్థానికి కనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే 7లో 7 ఉన్నాయి, 6లో 5 1 2 3 4 5 ఉన్నాయి, 4లో 1 2 3 4 ఉంటాయి. అంటే 4ది మన స్పిరిట్ అనుకుంటే ఆత్మ అనుకుంటే 4లో 1 2 3 ఫ్రీక్వెన్సీలు కూడా ఉన్నాయి. ఓకే. 7వ శరీరంలో 7 కాకుండా 6 ఫ్రీక్వెన్సీలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలా ఉన్నాయి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7వ ఫ్రీక్వెన్సీ అనేది మనకి మాలిక్యూల్ లేకపోతే సాలిడ్ అనుకుంటే దీని లోపల ఆటమ్స్ ఉన్నాయి. ఆటంలో 2వ ఫ్రీక్వెన్సీ, ఆటం లోపల మనకి న్యూక్లియస్ ఉంది, అది 3వ ఫ్రీక్వెన్సీ. ఆ న్యూక్లియస్ లోపల మనకి న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ పాజిట్రాన్స్ ఉన్నాయి, అది 3వ ఫ్రీక్వెన్సీ. దాని తర్వాత న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ లోపల మనకి ప్రోటాన్స్ ఉన్నాయి, దాని తర్వాత క్వార్క్స్ ఉన్నాయి. క్వార్క్స్ ని మధ్యన గాడ్ పార్టికల్ కనిపెట్టారు సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేసి. సో ఒక పెద్ద టనల్లో 40 సంవత్సరాలు సృష్టించారు ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఎందుకంటే మన హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాన్ ఉన్న ఆటంలో ఒక న్యూక్లియస్ బద్దలు కొడితేనే హిరోషిమా నాగసాకి ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది, ఒక న్యూక్లియస్ బద్దలు కొడితేనే. అలాంటి న్యూక్లియస్ లోపల ఉన్న ప్రోటాన్ని, ప్రాజెక్టరాన్ని, లేకపోతే దాని లోపల ఇంకా లోపల సూక్ష్మంగా ఉన్న శక్తిని క్వార్క్ని అలాంటి క్వార్క్ని తీసుకొచ్చి దాన్ని ప్రాజెక్టరాన్ని తీసుకొచ్చి ఢీకొంటే ఎంత శక్తి వస్తుంది, అలాంటి శక్తిని కాపాడడానికి పెద్ద టన్నులు 40 సంవత్సరాలు చాలా దేశాలు కష్టపడి తయారు చేశారు. అలాంటి ప్రోటాన్ని రేస్ ని దానిలో పంపించి వాటిని కొలైడ్ చేశారన్నమాట. ఎప్పుడైతే కొలైడ్ చేశారో దాని నుంచి ఒక కొత్త పార్టికల్ ఆవిర్భవించింది. పార్టికల్ దాని మాస్ కూడా లేదంట, సో ఇది వేవ్ ఫామ్ లో ఉంది, ఎనర్జీ ఫామ్ లో ఉంది. దాన్ని గాడ్ పార్టికల్ అన్నారు, హిగ్స్ బోసాన్ పార్టికల్ అన్నారు. హిగ్స్ బోసాన్ పార్టికల్ అన్నారు. సో మనం ఏమనుకుంటున్నాం, పదార్థాలు చూస్తున్నాం, పదార్థం దాని లోపల ఇంకా 6 చైతన్యాలు ఉన్నాయి, 6 ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, 6 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఫిజికల్ బాడీతో కనబడే మనకు మిగతా 6 బాడీస్ ఉన్నాయిగా. పర్ఫెక్ట్. సో అది ఈ సైంటిస్ట్ ప్రూవ్ చేశారు. ఇప్పుడు సైంటిస్ట్ ప్రూవ్ చేశారు. స్పిరిచువల్ సైన్స్ రెండు. సో సైన్స్ యొక్క లిమిటేషన్ తెలుసుకున్నంతసేపు సైన్స్ యొక్క లిమిటేషన్ ఏంటంటే, సో వాళ్ళు ఓన్లీ ఫిజికల్ చూస్తారన్నమాట. ఎప్పుడైతే స్పిరిచువాలిటీ కొంచెం టచ్ అవుతుందో వాళ్ళు పూర్ణంగా చూడగలుగుతారు. సో అదే నికోలస్ టెస్లా చేసేయండి. నికోలస్ టెస్లా ఏంటంటే ఓన్లీ భౌతికవాదాన్ని నమ్మలేదు, ఫిజికాలిటీ నమ్మలేదు. ఫిజికల్ నెంబర్ ఏదో ఎనర్జీ ఉందని చెప్తాను. అందుకే నికోలస్ టెస్లా ఏం చెప్తాడంటే, యూనివర్స్ని తెలుసుకోవాలంటే మీరు ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ ఈ మూడిటి ద్వారా తెలుసుకోగలరని చెప్తాడు నికోలస్ టెస్లా. ఎందుకంటే ఆయన కూడా ఒక ఏలియన్ అంటే వేరే గ్రహాంతవాసి భూమి మీద జన్మ తీసుకొని ఈ సైన్స్ మనకు అందించాడు ఆయన. నికోలస్ టెస్లా ఆయన ఏం చెప్తాడంటే సృష్టి అంతా 369 అనే నంబర్స్ తో ఉంటుందని చెప్తారు. సో రకరకాలు చెప్తామా, 2 power 0, 2 power 1 అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ నంబర్లని సమ్ చేస్తే 3 కానీ 6 కానీ 9 కానీ ఏది ఎక్కడ యాడ్ చేసినా మళ్ళీ 3 ఓ 6 ఓ 9 వస్తుంది. బ్యాలెన్స్ చేస్తాం అంటే మనకి 369 కాకుండా మిగతా నెంబర్స్ వస్తాయి. ఆ మిగతా నెంబర్స్ అదే 1 to 9 సింగిల్ డిజిట్ చేస్తే మళ్ళీ ఇవే వస్తాయి. ఈ మిగతా నెంబర్స్ బ్యాలెన్స్ చేస్తే 369 అన్నమాట. సో 369 అన్నమాట. అందుకే నవమాసాలు వస్తుంది తల్లి, అది నెంబర్స్ ఉంది, ప్రతి నెంబర్కి క్యాలిక్యులేషన్ ఉంది. మనకి రోజులో 80,400 సైకిల్ ఎన్ని సమ్ చేస్తే మళ్ళీ 432 వస్తుంది, మళ్ళీ సమ్ చేస్తే 9 వస్తుంది. అంటే అదొక ఫ్రీక్వెన్సీ, అదొక ఎనర్జీ, అదొక ఫ్రీక్వెన్సీ. సో మనకి మ్యూజిక్ వాయించినప్పుడు మనకి 432 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. శాస్త్రీయ మ్యూజిక్ 432 ఫ్రీక్వెన్సీ అంటారు దాన్ని. సో 432 కలిపితే 9 వస్తుంది. సో ఎవ్రీథింగ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది యూనివర్స్ లో. ఎందుకంటే ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ 98.3 FM రేడియో పెట్టినాడు, ఆ 98.3 FM రేడియో నాకు సాంగ్ ఎలా అనిపిస్తుంది సెట్ చేసినప్పుడు, ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి వస్తుంది, లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ సేమ్ ఫ్రీక్వెన్సీ కెన్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అన్నమాట. సో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతుంది. సో మన ఇద్దరు ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే మీ థాట్ ప్రాసెస్ నా ప్రాసెస్ సేమ్ ఉంది. మీరు రామ్ తావికి ఇష్టపడ్డారు, నేను రామ్ తావికి చెప్పడానికి ఇష్టపడ్డాను కాబట్టి మన ఇద్దరు ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంది కాబట్టి కూర్చోగలిగి వినేవాళ్ళు కూడా అంతే సంభవిస్తుంది. అది వినగలిగేవాడు కూడా ఎప్పుడు వినగలుగుతాడు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు వినగలుగుతాడు. రైట్. సో దెర్ ఇస్ నో, అందుకే రామ్ అంటాడు ఈ సృష్టిలో దెర్ ఇస్ నో యాక్సిడెంట్, ఓన్లీ ఇన్సిడెంట్ అంటాడు. నో యాక్సిడెంట్, ఓన్లీ ఇన్సిడెంట్స్. అన్ని అనుకుంటే జరుగుతాయి. ఏదో యాక్సిడెంటల్ గా జరిగిందా అనుకుంటాం, ఇవాళ కాకపోతే ఎప్పుడైనా అనుకోవచ్చు. సబ్ కాన్షియస్ ఇద్దరులో అనుకోవచ్చు, సినిమా చూస్తున్నప్పుడు అనుకోవచ్చు, ఏదైనా ఒక కొత్త విషయం విందాం, అది ఏదైనా తెలుసుకుందాం అన్న ఒక ఫీల్ క్రియేట్ అయి ఉంటుంది ఎవరికైనా. ఇది ఎగ్జాక్ట్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, రామ్తా విజ్ఞానం ధ్యాన యువలో అందియాలి, అది యూత్ తోనే అందియాలి. పర్ఫెక్ట్ సార్, యు ఆర్ ద వన్ అలైన్డ్ మీ. వండర్ఫుల్ అజయ్. సో ఓకే, 7th నుండి మనం 6th కి వచ్చి ఇట్లా వచ్చాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని ఎలా అర్థం చేసుకోవాలంటే, మన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు హెర్ట్జియన్ ఫ్రీక్వెన్సీ అంటారు. హెర్ట్జియన్. దాని తర్వాత సెకండ్ వచ్చి మన ఎనర్జీ బాడీని చూసుకుంటే అది వచ్చి మనకి ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇన్ఫ్రారెడ్. దాని తర్వాత మనకి విజిబుల్ లైట్ ఉంటుంది. అంటే 7 అంటే వైట్ లైట్ ని మనకి ఒక ప్రిజం లో కనుక పాస్ చేస్తే అది 7గా విభజించబడుతుంది, ఒకటి 7గా మారుతుంది. విబ్జిఆర్ అంటాం. సో విబ్జిఆర్ కానీ ఇంకొంచెం ప్రూవ్ వెళ్తే మనకి యూవీ వస్తుంది, యూవీ రేస్, అల్ట్రా వైలెట్
బ్లూ. అందుకే ఆత్మ బ్లూ అంటాం, కృష్ణుడి కలర్ బ్లూ అంటాం, శివుడి కలర్ శివుడి యొక్క తత్వాన్ని మనం బ్లూతో చెప్తాం. ఎందుకంటే దాని యొక్క కలర్ ఆత్మ యొక్క ఆ చైతన్యం యొక్క ఫ్రీక్వెన్సీ అల్ట్రా వైలెట్ బ్లూ ఉంటుంది అన్నమాట. ఓహో. సో అందుకే మనం ఆ బ్లూ కలర్ అని చెప్తాం, అంత సిగ్నిఫికెన్స్ ఉంది బ్లూ అనే దానికి. సో దాని తర్వాత మనం ఇంకోటికి వెళ్తే మనకి ఎక్స్రేస్ ఉంటాయి 5వ తరానికి. 6వ తరానికి వెళ్ళినప్పుడు గామారేస్ ఉంటాయి. 7వ తరానికి ఇన్ఫైనైట్, దానికి అనంతం, అందుకే దైవాన్ని అనంతం అంటాం. ఓమ్నిపోటెంట్, ఓమ్నిషియంట్. అది ఒక పాస్ ఆన్ చేయడం, ఒక అట్లా ఒక లిమిటెడ్ గా చూడడం జరగదు. సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మనకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. హెట్టిజన్ నుంచి ఇన్ఫ్రారెడ్కి వెళ్తాం, ఇన్ఫ్రారెడ్ నుంచి విజిబిలిటీకి వెళ్తాం. అందుకే మనకు కొన్ని కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకొంచెం వెళ్తే మనకి సోల్ లెవెల్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత మన పూర్ణాత్మక, అలాగా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మనలో ఒక్కొక్క బాడీ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనలో ఉన్న 7 బాడీస్ మన ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఒక్కొక్క బాడీ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఎనర్జీ హై నుంచి లో ఫ్లో అవ్వగలదు. హై నుంచి లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిజికల్ బాడీతో నేను ఆస్ట్రల్ బాడీకి వెళ్ళాను, ఆస్ట్రల్ బాడీకి వెళ్ళగాను. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐదో ప్రజ్ఞాతలంలో లేకపోతే స్పిరిట్స్ ఉన్నాయి, స్పిరిట్ భూతలం మీద రావచ్చు. ఓహో, అటు నుంచి ఇటు వస్తారు కానీ ఇటు నుంచి అటు కాదు. హై ఎనర్జీ నుంచి లో నుంచి, అదే ఫార్ములా కదా. ఎనర్జీ హై ఎనర్జీ నుంచి లో నుంచి ఫాలో అవుతుంది. సో అందుకే ఎనర్జీని మనకి పాత రోజుల్లో సో సర్వభూతేషు శక్తి రూప సమస్థితి అని ఉంటుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూప సమస్థితి. సో అన్నిట్లో శక్తి రూపంలో ఉంది, చైతన్య రూపంలో ఉంది. సో మన ఫిజికల్ బాడీని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన గోస్ట్ అనే మూవీలో, సో మన 1990లో గోస్ట్ అనే మూవీ వచ్చింది, స్పిరిచువాలిటీకి సంబంధించిన మూవీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 హాస్టల్ బాడీస్ ఉంటాయి. 2 హాస్టల్ బాడీస్, ఒక హాస్టల్ బాడీని చేస్తే ఆ బాడీని తనగలదు, ఇంకో హాస్టల్ బాడీ తనలేదు. ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే తనలేదు, వాడికి అర్థం కాదు నువ్వు ఎందుకు తనగలుగుతున్నావు, నేను ఎందుకు తనలేకపోతున్నాను ఆ బాటిల్ని. 2 హాస్టల్ బాడీస్ ఉంటారు. ఫిజికల్ బాడీని ఒకడు తనగలుగుతారు, ఫిజికల్ ఆబ్జెక్ట్ ని కూడా. ఓకే, ఇంకో తనలేడు. వాడికి అర్థం కాదు, నువ్వు చెప్పరా బాబు అంటే నేను చెప్పను, నువ్వు నాకనే గొప్ప నేర్చుకుంటావు అనుకుంటాడు. ఆయన చెప్పడవాడు. తర్వాత ప్రాక్టీస్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఫిజికల్ బాడీని అంటున్నాడు, ఆ ఫిజికల్ బాడీ చుట్టూ ఉన్న ఆరాని ఆ ఎనర్జీని తనట్లా. ఎప్పుడైతే ఆ ఫిజికల్ బాడీ చుట్టూ ఉన్న ఆ ఎనర్జీతో కొట్టగలిగితే అది ఫిజికల్ బాడీకి టచ్. సో అందుకే మనకి బ్లాక్ మ్యాజిక్ ఏం చేస్తారంటే వాడు ఇంటర్వ్యూ ఏది తీసుకొస్తారు, జుట్టు ఏది తీసుకొస్తారు, క్లాత్ ఏది తీసుకొస్తే ఆ క్లాత్ చుట్టూ వాడు ఆరా ఉంటుంది. ఆ ఆరాని ఏది తీసుకొని ఆరాలో పంచ్ చేస్తాడు ఆడు ఇక్కడ తంపడం వస్తుంది వీడికి. సో అది సైన్స్, ఎవ్రీథింగ్ సైన్స్. అంటే మన క్వాంటిఫిక్స్ అది మిస్యూజ్ చేయడానికి సైన్స్ చెప్తున్నాను. ఆఫ్ కోర్స్ అది కూడా సైన్స్ కానీ మిస్యూజ్ అలా చూసుకుని అలా. సో అందుకే యెహోవా బెన్ జోసెఫ్ జీసస్ కూడా ఏం చేస్తాడంటే మిరాకిల్ అంటారు, మన మిరాకిల్ అంటారు తెలియక. రామ్తో ఏం చెప్తాడంటే మిరాకిల్ కాదు, అది ఏన్షియన్ స్కూల్ ఆఫ్ విజ్డమ్ లో వన్ ఆఫ్ ది టీచింగ్స్ అని చెప్తాడు ఆయన. పాత రోజుల్లో ఈజిప్షియన్లో మనకి సింధు నదిలో అప్పుడు మనకి రకరకాల మంచి స్కూల్స్ ఉన్నాయి, తక్షశిల, నలంద. ఆ యూనివర్సిటీలో నేర్పించేవాళ్ళు వాళ్ళకి. సో స్టూడెంట్స్కి ఇలా సైన్స్ నేర్పించేవాళ్ళు, పదార్థం వెనకాల ఉన్న శక్తిని గురించి నేర్పించేవాళ్ళు, శక్తి గురించి నేర్పించేవాళ్ళు, ఆ ఆరా గురించి నేర్పించేవాళ్ళు, మన 7 ప్రజ్ఞాతలం గురించి నేర్పించేవాళ్ళు, మేనిఫెస్టేషన్ గురించి నేర్పించేవాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పేవాళ్ళు. సో అంత అడ్వాన్స్గా ఉండేవాళ్ళు మనం అప్పుడు. రైట్. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు ఈ లెవెల్స్ ని అర్థం చేసుకుంటే దీన్ని ఒక యువత విద్యార్థి ఎలా అప్లై చేసుకొని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యెహోవా బెన్ జోసెఫ్ అన్నాడు. యెహోవా బెన్ జోసెఫ్ ఏం చేస్తాడంటే ఒక గుడ్డ అతను రోడ్ దాలేకపోతున్నాడు, ఒక బ్లైండ్ అతను. సో అప్పుడు ఏం చేస్తాడంటే మట్టిని తీసుకొని స్ప్లిట్ చేస్తాడు, మూసి దాని యొక్క మట్టి యొక్క బయోఫీల్డ్ ఉంటుంది కదా, ఆరాని బయోఫీల్డ్ ఉంటుంది, ఆరా ఫీల్డ్ని చేంజ్ చేస్తాడు. ఎలా చేంజ్ చేస్తాడంటే అది క్యాటలిస్ట్లా పనిచేసి ఎప్పుడైతే కంటి దగ్గర పెట్టామో ఆ హై ఎనర్జీకి లోపల బ్లాక్స్ అన్ని పోయి విజువల్ కనిపిస్తాయి. సైన్స్, మన సైన్స్ పరంగా చూస్తే. సో అక్కడ ఏం చేశాడు ఆయన, ఈ హై ఎనర్జీని ఆ మట్టికి ఇచ్చి దాని ఆరా చేంజ్ చేసి, అంటే మట్టిని కూడా ఎనర్జీ ఫీల్డ్గా మార్చి ఆ ఎనర్జీని తీసుకొచ్చి హై ఎనర్జీని కంటి దగ్గర పెట్టినప్పుడు ఆ ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి వెళ్ళి అక్కడ ఉన్న బ్లాక్స్ అని క్లియర్ అయ్యాయి. సో చూడగలుగుతున్నాడు. సో మెడిటేషన్ మనం చేసేది అదే కదా. ఎప్పుడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న విశ్వకిరణాలు లేకపోతే కాస్మిక్ రేస్ ఉన్నాయో, ఆ కాస్మిక్ రేస్ మన బాడీలోకి వచ్చినప్పుడు మన ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తున్నాయి, ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్ని చేంజ్ చేస్తున్నాయి, పొజిషన్ చేంజ్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే మనకి లోపలికి వెళ్తే మాలిక్యూల్ లేకపోతే ఆటమ్స్ ఉన్నాయి, ఆటం చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ హైర్ రేస్ మనం తీసుకుంటున్నామో మెడిటేషన్లో, కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో అదేం చేస్తుందంటే మనకి నాడీ మెటల్ వ్యవస్థలో ఉన్న ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ మారుస్తున్నాయి. స్పిన్ చేంజ్ అయిపోతుంది. స్పిన్ చేంజ్ అయినప్పుడు మీ ఎనర్జీ మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తిరిగింది అనుకోండి, ఒక ప్యాటర్న్ ఎలా తిరుగుతుంది, ఇంకో ప్యాటర్న్, అలా రకరకాల ప్యాటర్న్స్, ఇన్ఫినిట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఎలా అయినా తిరిగి వచ్చేది మొత్తం మీద, అది మన ఎనర్జీ ఎన్హాన్సింగ్. సో ఎప్పుడైతే మన మెడిటేషన్ హై ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో వీళ్ళు మన బాడీగా మారిపోతుంది. సో ఇమ్మోర్టాలిటీ కూడా అదే. ఎప్పుడైతే మన ఈ ఫిజికల్ బాడీని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకొస్తే ఎనర్జీగా మారుతుంది, ఇంకొంచెం లేకపోతే లైట్ బాడీగా మారుతుంది. ఓకే. సో అందుకే చనిపోయినప్పుడు ఎవరికి క్వశ్చన్ రావాలి, చనిపోయినప్పుడు ఆ పదార్థం ఏమైపోతుంది క్వశ్చన్ రావాలి ఎవరికైనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చనిపోతున్నాం, స్పిరిట్ వెళ్ళిపోతుంది, అంటే 2వ శరీరం 3వ శరీరంలో తీసుకొని వెళ్ళిపోతుంది, ఆ భౌతిక శరీరం ఏమవుతుంది,
అక్కడ అక్కడ ఉండలేదు కదా, భూమిలో కలిసిపోతుంది కదా. ఎలా కలిసిపోతుంది, ఎందుకు కలిసిపోతుంది? సో ఇప్పుడు డెత్ గురించి వచ్చింది, అవును సార్. ఏం జరుగుతుంది అవును. అది అర్థమైతే లైఫ్ అర్థమవుతుంది కదా. అర్థమైపోతుంది. యా కమాన్. సో మనం ఏమనుకుంటాం సార్, చాలా మంది స్పిరిచువాలిటీ ఉన్నారు కదా, నార్మల్గా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ శరీరం అనేది తుచ్చమైనది, నీచమైనది, లేకపోతే ఎప్పటికప్పుడు చనిపోతుంది. సో ఎనర్జీకి అసలు చావు ఉందా క్వశ్చన్. ప్రతిదీ ఎనర్జీ అంటున్నాం కదా, ఇప్పుడు నేర్చుకున్నాం కదా, ప్రతిదీ ఎనర్జీ అంటున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సో నాట్ డిస్ట్రాయిడ్ అయినప్పుడు ఈ ఫిజికల్ బాడీ ఏమవుతుంది? నేను నాట్ డిస్ట్రాయిడ్ అన్నారు, ఫిజికల్ బాడీ డిస్ట్రాయిడ్ అవుతుంది అది క్వశ్చన్. ఇప్పుడు స్పిరిచువాలిటీ కూడా అదే పిరమిడ్ మాస్టర్ ఎవరికైనా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫిజికల్ బాడీ లేకపోతే అశాశ్వతమైనది, శాశ్వత కాదన్నప్పుడు, ఎనర్జీ శాశ్వత అయినప్పుడు, ఈ ఫిజికల్ బాడీ ఎనర్జీతో తయారు అయిపోయినప్పుడు దీనికి చావు ఎలా ఉంది? అల్టిమేట్ ఇది. యా, దీనికి చావు ఎలా ఉంది? సో ఈ ఫిజికల్ బాడీ చనిపోయిన తర్వాత మీరు మీ సోల్ మీ ఫిజికల్ బాడీని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫిజికల్ బాడీ ఏమవుతుంది? సో ఇందా మనం చెప్పుకున్నట్టు ఈ ఫిజికల్ బాడీ అనేది దీని లోపల ఇంకా 7 ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆస్ట్రల్ బాడీ వెళ్ళిపోయిందో ఈ ఫిజికల్ ఫామ్లో, ఎప్పుడైతే నేను చెప్పాక ఇందాక మనకి మాలిక్యూల్స్, ఆటమ్స్, న్యూక్లియస్, దాని తర్వాత ప్రోటాన్స్, క్వార్క్స్, క్వాంటమ్, లేకపోతే ప్యూర్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ఈ భూమి అనేది జనరల్గా మన హిందూ మతంలో మనం కాలుస్తాం, లేకపోతే కొంతమంది భూమిలో పెడతాం. ఎప్పుడైతే అలా పెట్టినప్పుడు ఏం చేస్తారంటే సూక్ష్మజీవులు ఆ పార్టికల్స్ తీసుకున్న తర్వాత మాలిక్యూల్స్గా స్ప్లిట్ చేస్తాయి దాన్ని, చిన్న చిన్న కణాలకి అణజాలుగా స్ప్లిట్ చేస్తాయి. ఆ మాలిక్యూల్లో నుంచి దాని చుట్టూ ఉన్న కాన్షియస్నెస్ ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యమే ఆ పదార్థాన్ని ఇలా పట్టుకొని ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాటిల్ మీకు ఎనర్జీలో కనిపించలేదు, బాటిల్లో ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ తయారు చేసిన యొక్క చైతన్యము ఆ బాటిల్గా ఉండాలని థాట్, అయితే ఆ కాన్షియస్నెస్ ఆ బాటిల్ ఫామ్లో తయారు ఉంది. ఆ చైతన్యాన్ని ఆ ఎనర్జీ పట్టు ఉంచుతుంది. సో అందుకే ఆ షేప్లో కనిపిస్తుంది మీకు. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ భూమి అనేది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? గ్రావిటేషన్ ఫోర్స్ అని తెలుసుకున్నాం మనం. ఆ గ్రావిటేషన్ ఫోర్స్ని మనం ఏమంటామంటే ఇంటెంట్ అంటాం, సంకల్పం అంటాం, లేకపోతే కాన్షియస్నెస్ అంటాం. సో ఆ సంకల్పం ఏం చేస్తుందంటే ఈ వస్తువుని పట్టి ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యొక్క ఫ్రీక్వెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక సెకండ్లో 11 కిలోమీటర్ల స్పీడ్ కన్నా ఎక్కువ మీరు పరిగెత్తగలిగితే గ్రావిటేషన్ ఫోర్స్ అదుకు మించి పైకి వెళ్ళిపోగలరు. అందుకే రాకెట్ పంపించే విధానం అదే కదా. దాని స్పీడ్ పెంచడం వల్ల గ్రావిటేషన్ ఫోర్స్ అదుపుస్తున్నారు. అంటే సెకండ్కి 11 కిలోమీటర్ల కన్నా మీ ఎక్కువ కనుక మీ ఫ్రీక్వెన్సీ మీ దగ్గర ఉందంటే మీరు వెళ్ళిపోతుంది. అందుకే ఆస్ట్రల్ బాడీ పైకి వెళ్ళగలుగుతుంది, దాని ఫ్రీక్వెన్సీ దీనికన్నా ఎక్కువ ఉంది, 11 కిలోమీటర్ పర్ సెకండ్. లావిటేషన్ అంటారు కదా, ఇలా పైకి మన ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు లావిటేషన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫిజికల్ అంటే మన బాడీ డెత్ అయినప్పుడు కూడా అలాగే మొత్తం మెల్లమెల్లగా అన్ని అయిపోతాయి. మాలిక్యూల్ నుంచి ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మాలిక్యూల్ అనేది దాని యొక్క ఎనర్జీని వదిలేస్తుంది. దాని తర్వాత ఆటంకి వెళ్తుంది. ఆటం తన యొక్క ఎనర్జీని ఏదైతే చైతన్యం దాన్ని బంధించిందో ఆ చైతన్యం వెళ్ళిపోయింది కాబట్టి దాని ఆటం చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా మళ్ళీ వెళ్ళిపోద్ది, యూనివర్స్కి వెళ్ళిపోద్ది. సో అలాగే న్యూక్లియస్లో ఉన్న ఎనర్జీ కూడా అన్రాప్ అయిపోద్ది. అలాగే ప్రతిదీ కూడా అన్రాప్ చేసుకుంటూ వెళ్తాం. సో మెడిటేషన్ మనం చేసేది అదే. మెడిటేషన్ మనం కూర్చున్నప్పుడు మనం ఓన్లీ కొంతమంది 3 బాడీస్ టచ్ చేయగలుగుతారు, కొంతమంది సోల్ బాడీ టచ్ చేయలేరు. ఎప్పుడైతే సోల్ టచ్ అవుతా సోల్ బాడీ అన్రాప్ అవుతుంది, తెలుసుకోబడదు, అన్నిటి నుంచి బయటపడుతుంది, ర్యాప్ చేసుకుంటుంది. అంటే దాని చుట్టూ ఉన్నాయి అన్ని. మన ఉల్లిపాయలు ఒక్కొక్క పొరను ఎలా వాడతామో మనం వస్తాం 3 పొరలను వాడుతున్నాం, 4వ పొర బాగలేదు, టచ్ చేయలేదు. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ టచ్ అయిందో మన 4వ పొర యూజ్ చేస్తాం, అప్పుడు అన్రాప్ అవుతుంది, సో తెలుసుకోబడుతుంది. ఆ బాడీ మనకి యూజ్ లోకి వస్తుంది. అలాగే 5వ బాడీ యూజ్ లోకి వస్తుంది, తర్వాత 6వ బాడీ యూజ్ వస్తుంది. మన ఎనర్జీ ఎలా పెంచుకుంటూ వెళ్తే ఆ బాడీ యూజ్ లోకి వస్తుంది. సో అలాగా బతుకు వస్తువు కూడా తన యొక్క ఎనర్జీ ఎప్పుడైతే మనం భూమిలో పెట్టినప్పుడు లేకపోతే కాల్చినప్పుడు, సో దాని చుట్టూ ఉన్న ఎనర్జీ అనేది దాని నెక్స్ట్ ఫామ్ లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఐస్ క్రీమ్, మన ఐస్ తీసుకొని ఐస్ ని మనం మెల్ట్ చేసినప్పుడు లిక్విడ్ గా మారుతుంది. ఆ లిక్విడ్ ఇంకా వేడి చేసినప్పుడు వేపర్ గా మారుతుంది. సో ఎనర్జీ స్టేట్ లో డిఫరెన్స్. సో ఎలాగైతే ఎనర్జీ స్టేట్ లో డిఫరెన్స్, అలాగా చనిపోయిన శరీరం కూడా దాని ఎనర్జీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో మాలిక్యూల్ ఆటమ్స్గా మారితే ఆటమ్స్ న్యూక్లియస్గా మారితే న్యూక్లియస్ నుంచి దాని క్వార్క్స్గా లేకపోతే కాస్మిక్ ఒక్కొక్క ఎలాగైతే ఒక ఫామ్ చేసుకొని వచ్చిందో అలాగే మళ్ళీ చేసుకుంటూ వెళ్తుంది, వెళ్ళిపోయి అందులో మిక్స్ అయిపోతుంది. అంటే బర్న్ చేసిన అంతే, బర్న్ చేసిన అంతేనా? అంతే. బర్న్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. బర్న్ చేస్తే ఫాస్ట్, బర్న్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మనకి అందుకే 7 లెవెల్ ఆఫ్ ఎనర్జీకి 7 లెవెల్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అందుకే విబ్జిఆర్ అనేది మన ఓన్లీ 3వ తరం సంబంధించింది. ఓహో, అచ్చా. మన భౌతిక శరీరం రామ్తో ఏం చెప్తారు, హెర్టిజియన్ ఫ్రీక్వెన్సీ కలర్ ఏంటంటే బ్రౌన్ అని చెప్తారు. ఓహో. సో నెక్స్ట్ మనకి ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ కలర్ అని చెప్తారంటే మనకి రామ్తో రెడ్ అని చెప్తారు. ఓకే, రెడ్ కలర్ అని చెప్తారు. దాని తర్వాత మనకి విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీ ఏం చెప్తారంటే మనకి రామ్తో ఎల్లో అని చెప్తారు. రైట్, ఎల్లో బాడీ అనేది ఎల్లో కలర్ లో ఉంటుందని చెప్తా ఉంటారు. సో ఆ ఫ్రీక్వెన్సీ యొక్క కలర్, రేస్ యొక్క కలర్ అనుకోండి. మరి ఇప్పుడు ఈ కలర్స్, ఈ ఫ్రీక్వెన్సీస్, ఈ ఎనర్జీస్ ఒక
యువత ఒక విద్యార్థి అవును. దీన్ని అర్థం చేసుకొని దీంతో వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఇది అర్థం చేసుకున్నాడు, చెప్తాను, అది ఎలా క్రియేట్ చేసుకోవాలా? పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాకు ఒక జాబ్ లేదు, ఓకే, జాబ్ లేదు, లేకపోతే నాకు హెల్త్ బాగాలేదు, హెల్త్ గురించి చూసుకున్నాం, ప్రతి ఒక్కరు అదే ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ అనేది ఏంటంటే మనకి మణిపూర్ చక్రానికి సంబంధించిన ఇష్యూ అనమాట. సో జనరల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ డయాబెటీస్ వస్తుంది. ఆలోచన ఎక్కువ, ఓవర్ యాంగ్జైటీ, ఎక్కువ ఆలోచించడం. అప్పుడు ఏంటంటే మణిపూర్ చక్రానికి సంబంధించిన ఇష్యూ అనమాట. మణిపూర్ చక్రం ఏ కలర్లో ఉంటుంది? మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. అందుకే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి జనరల్గా ఎల్లో కలర్ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది అనుకోండి, మీ దగ్గర రెడ్ అనేది ఫస్ట్ చక్రం సంబంధించింది, మూలాధార. మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లడ్ లేదు, బ్లడ్ అనేది ఏంటంటే రెడ్ కలర్ లో ఉంటుంది. సో మూలాధార చక్రం కూడా రెడ్ కలర్ ఉంటుంది. ఎప్పుడైతే రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువ తిన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ శనగలు, తర్వాత మీరు డ్రాగన్ ఫ్రూట్స్, లేకపోతే ఉలవలు, ఏదైతే రెడ్ కలర్ సంబంధించి దాంట్లో ఐరన్ ఉంటుంది. ఐరన్ కూడా రెడ్ కలర్ సంబంధించి ఉంటుంది. ఆ రెడ్ కలర్ ఫ్రూట్ తిన్నప్పుడు ఐరన్ వచ్చినప్పుడు బ్లడ్ ఇంకా పెరుగుతుంది. ఓకే. సో అలాగా ఒక్కొక్క కలర్, ఒక్కొక్క సృష్టిలో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. మన హార్ట్ కి గ్రీన్ కలర్ మంచిది, ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది. సో ఆ ఎనర్జీ బట్టి ఆ కలర్ వచ్చింది దానికి. రైట్. ఇప్పుడు యువత హెల్త్ ని వాళ్ళు మెయిన్ గా యువతకు ఇబ్బంది అదే, టూ మచ్ థింకింగ్, యాంగ్జైటీ. ఇప్పుడు దీన్ని ధ్యానం చేసి ఎనర్జీని ఫ్రీక్వెన్సీ పెంచుకోవచ్చు. ఒక పద్ధతి ఫుడ్ తో కూడా పెంచుకోవచ్చా? సార్ రకరకాల తర్వాత మన హెల్త్ బాగు చేసుకోవచ్చు సార్. ఫస్ట్ ఫుడ్ ద్వారా ఫుడ్ మెడిసిన్, ఫుడ్ పాయిజన్ గా పనిచేస్తుంది. రైట్, కరెక్ట్ కదా. సో సరైన మోతాదులో సరైన ఫుడ్ తింటే ఆరోగ్యం. ఎప్పుడైతే డివిడెంట్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అది మన విషయంగా లేకపోతే అనారోగ్యంగా మారుతుంది. సో అందుకే ఫుడ్ మెడిసిన్ గా పనిచేస్తుంది. ఈ మధ్య ఏం చేస్తున్నారు కొంతమంది, చాలా మంది ఇప్పుడు వచ్చారు డైట్స్ అని. సో ఫుడ్ ద్వారానే ఆరోగ్యం సంపాదించుకున్నారు, అదొక మెథడ్. దానికి ఉన్న నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ద్వారా, ఎనర్జీ లెవెల్. ఓకే, మ్యూజిక్ థెరపీ కూడా ఉంది. ఫుడ్ థెరపీ ఎలా ఉందో మ్యూజిక్ థెరపీ ఉంది. మ్యూజిక్ కన్నా ఇంకొంచెం అరోమా థెరపీ ఉంది, వాసన ద్వారా. అరోమా థెరపీ, వాసన ద్వారా కూడా ఒక్కొక్క వాసన ఒక్కొక్క గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది మనది. ఆ ఒక్కొక్క గ్లాండ్ ఆ గ్లాండ్ ని సరిగా ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తుందో ఆ డిసీజ్ పోతుంది. సో ఏదైతే డిసీజ్ ఎందుకు కారణం ఏంటంటే, మూల కారణం ఏంటంటే ఎనర్జీ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల. సో రూట్ కాజ్ వచ్చి ఎనర్జీ, ఆలోచన వల్ల. ఆలోచనలో ఎనర్జీలో ఎప్పుడైతే డిఫరెన్స్ వస్తుందో ఆ ఎఫెక్ట్ అనేది ఈ ఫిజికల్ బాడీ మీద పడుతుంది. మనం ముందు చెప్పుకున్నాం కదా, మన 7 బాడీస్ అని. ఎప్పుడైతే ఆలోచన వల్ల ఎనర్జీ లెవెల్లో డిఫరెన్స్ మనం ఎప్పుడైతే ఇంపాక్ట్ చేస్తామో ఆ ఎఫెక్ట్ అనేది ఈ ఫిజికల్ బాడీ మీద పడుతుంది. మిగతా 6 బాడీస్ లో, ఆ 6 ఎనర్జీ లెవెల్స్ లో వచ్చిన డిఫరెన్స్ ఫిజికల్ బాడీ మీద పడుతుంది. ఫిజికల్ బాడీలో పడుతుంది. ఇప్పుడు ఆ ఎనర్జీలు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఫిజికల్ బాడీ హెల్త్ రూట్ కాజ్ అది, ఇది ఎఫెక్ట్. అర్థమైంది. రూట్ కాజ్ అది, ఇది ఎఫెక్ట్ అన్నమాట. మరి ఈ ఎఫెక్ట్ కే ఇస్తున్నాం అన్ని. అవును, ఎఫెక్ట్ కే ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పే కదా, హాస్టల్ బాడీ, ఆ బాడీ అంతుంది, దాని చుట్టూ ఎనర్జీ అన్నట్లా. అది సో ఎనర్జీని ఎప్పుడైతే టచ్ చేసావో అక్కడ ఫిజికల్ బాడీ ఆటోమేటిక్ మారిపోద్ది. అంటే ఇక్కడ మనం ఎనర్జీని చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఫిజికల్ బాడీ హెల్త్ వస్తుంది. ఒకవేళ మీరు నిజంగా ఆపరేషన్ చేశారనుకోండి, అప్పటికప్పుడు పని చేస్తుంది, దాంతో మళ్ళీ రిపీట్ అవుద్ది. అందుకే క్యాన్సర్ అనేది చాలా మంది అప్పటికప్పుడు క్యూర్ చేస్తారు తప్ప మళ్ళీ వస్తుంది. ఎందుకు వస్తుంది? రూట్ కాజ్ మీద టచ్ చేయలేదు. రూట్ కాజ్ ని క్లియర్ చేసుకోవచ్చు, ఎనర్జీని చేంజ్ చేసుకుంటే. ఎప్పుడైనా మీలో కోపము, క్రోధము ఎక్కువ ఉంది, అది అల్సర్ గా మారి అల్సర్ క్యాన్సర్ గా మారుతుంది. సో రూట్ కాజ్ ఏంటి? కోపము, మీలో ఎవరి మీద ఎప్పుడు దాచుకున్న పగ, కోపం ఏదైతే ఉందో అది అనేది క్యాన్సర్ గా మారుతుంది. రైట్. సో ప్రతిది కూడా ఎనర్జీ అనమాట. ఎప్పుడైతే ఈ విషయం మీకు అర్థమవుద్దో మీ ఎనర్జీతో ప్లే చేస్తారు. అందుకే మ్యూజిక్ ఉన్నప్పుడు మీకు చాలా హాయిగా అనిపించడం, కొంతమంది క్యూర్ కావటము. అందుకే రామ్తా కొత్త ఇన్నోవేషన్ చేశాడు ఫారిన్ కంట్రీలో, బ్లూ రూమ్ థెరపీ అని తెచ్చాడు. బ్లూ రూమ్ థెరపీ. బ్లూ రూమ్ థెరపీ అంటే ఆక్టగాన్ అనే షేప్ లో మన ఏదైతే ఆక్టగాన్ అంటే 8 ఫేజెస్ ఉంటాయి. సో 8 రకాల ముఖద్వారాలు ఉంటాయి కదా. ఆక్టగాన్ లో ఆ స్ట్రక్చర్ లో ఒక మనకి యూవీ రేస్ పెట్టారన్నమాట. యూవీ రేస్ లైట్ ని, అల్ట్రా వైలెట్ ఫ్రీక్వెన్సీ రేస్ ని, ఆ లైట్ ఫ్రీక్వెన్సీ రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీ వల్ల ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ లో వాళ్ళకి క్యూర్ కావటము. 20 మినిట్స్ దాంట్లో కూర్చుంటే కొంతమంది క్యూర్ కావటము, లేకపోతే చాలా ఫ్రెష్ గా ఫీలింగ్ రావటము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పోవటము. ఎందుకంటే హైర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మీరు టచ్ చేస్తారో మీలో చేంజెస్ ఇమీడియట్ గా వస్తాయి. రైట్. ఆక్టోగోనల్ షేప్ లో ఎనర్జీ తొందరగా అసలు డౌన్లోడ్ కూడా అలా అవుతుంది. సో రాను సర్కిల్ కి వెళ్తుంది. మేము రీసెర్చ్ చేసాం దీని మీద. ఎన్ఎల్పి క్లాసెస్ మాకు ఆక్టాగోనల్ షేప్ లో ఉన్న రూమ్ లో జరిగింది. బయటికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉండేది. బయట ప్రాక్టీస్ చేసిన టెక్నిక్ అందులోకి చాలా చేంజ్ వచ్చేది. సో ఓకే, ఇప్పుడు యువత హెల్త్ ని ఎలా చేసుకోవాలో అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకు స్టడీస్ లో మెమరీ, కాన్సన్ట్రేషన్ ని బిల్డ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? దీన్ని ఎలా అప్లై చేయాలి ఎనర్జీని? సో
ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా సోషల్ కాన్షియస్నెస్ ఉంటుంది, అంటే 1, 2, 3 ఫ్రీక్వెన్సీలు జనరల్గా ఎక్కువ ఉంటా ఉంటాయి అన్నమాట. సో మనకి కింద 3 చక్రాస్, 3 ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఏదైతే చెప్పుకున్నామో, హెర్ట్జియన్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్, ఈ ఫ్రీక్వెన్సీలు జనరల్గా ఉన్నప్పుడు మనకి సోషల్ కాన్షియస్ అంటాం. సో అంటే ఈ పదార్థము, లేకపోతే ఈ బాధ, దుఃఖము, కోపము, క్రోధం, ఈ ఎనర్జీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కొంచెం నెక్స్ట్ లెవెల్, సోల్ లెవెల్కి వెళ్ళగలిగారు అనుకోండి, మీరు ఫోటోగ్రఫీ మెమరీకి వస్తుంది, ఫోటోగ్రఫీ మెమరీ. సో ఈజీగా ఒక్క నిమిషం చూడగానే మీ మెమరీలో ప్రింట్ అయిపోద్ది. మొత్తం మీద ధ్యాన సాధన చేయాలి, ధ్యానం వస్తుంది. డైట్ అండ్ మెడిటేషన్ మరి ఆహారం కూడా దగ్గరకు వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, పదార్థాన్ని ఓన్లీ పదార్థాన్ని చూస్తాం, పదార్థంలో శక్తి ఉంది తెలుసుకున్నాం కదా, ఇంకా 6 ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తయారు చేసిన యొక్క ఎనర్జీ కనుక, ఆ భూమి యొక్క ఎనర్జీ, తర్వాత తయారు చేసిన విధానం కనుక ఆ పదార్థం ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వంకాయని పండించాను, ఆ వంకాయని రోజు ఆ పొలం చుట్టూ ఇష్టం లేక తిట్టుకుంటా పండించాను అనుకోండి, ఆ వంకాయలాగా ఉంటుంది, ఆ ఎనర్జీ దాని ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఏదైనా జీవిని మనం చంపినప్పుడు, అది చనిపోయినప్పుడు అది క్రోధంతో లేకపోతే బాధతో చనిపోద్ది. ఆ బాధ అనేది హార్మోన్ రిలీజ్ చేస్తుంది, బాధ అనే హార్మోన్. ఆ చికెన్ అది ఆ ఎనర్జీ రూపంలో ఉంటుంది, అది ఫిజికల్ రూపంలో కాకుండా అది హార్మోన్ రూపంలో ఉంటుంది. ఇంకా ఆ హార్మోన్స్ అనేవి పోవు కదా, ఎంత ఉడకబెట్టినా హార్మోన్ లాగా ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మంది యువత వెజిటేరియన్ గా మారిన వెంటనే వాళ్ళలోని అన్ని ఫియర్స్, అన్ని ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ లోకి వచ్చేసాయి. సో ఫుడ్ అనేది ఓన్లీ భౌతిక శరీరానికి కాదు, ఎనర్జీని ఇంపాక్ట్ చేస్తుంది, ఎనర్జీ మన ఆలోచన కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే మంచి ఫుడ్ తిన్నప్పుడు, మన సాత్విక ఫుడ్ తిన్నప్పుడు మంచి ప్రశాంతంగా ఉంటాం. రోజు కాలం తినాలి అనుకోండి, రజోగుణం ఉంటుంది, అంటే కొంచెం టెంపరమెంట్గో లేకపోతే అస్వస్థంగా లేకపోతే ఒక నిలకడ లేకుండా అలా ఉంటాం. సో ఫుడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన థాట్ లెవెల్ దాకా ఉంటుంది. అది సో ఫుడ్ కూడా 7 types ఆఫ్ ఎనర్జీ ఉండాలి, ఇది బాగా గమనించాలి. మనలో ఎలాగైతే 7 ఎనర్జీస్ ప్రతి దాంట్లో ఉన్నాయి, సో ఈ ఇంబ్యాలెన్సే అది మనకు డిస్టర్బ్ చేస్తుంది. సో మెమరీ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవాలన్నా ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడాలి మెయిన్ యువత. ఇప్పుడు ఒకటి అనుకుంటాడు, నంబర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, ఒకటి సార్, ఎప్పుడైతే వాళ్ళు మెడిటేషన్ జ్ఞానం లేదు, 2 ప్లస్ అవేర్నెస్ లేదు. అవేర్నెస్ అంటే నా నుంచి ఏ ఆలోచన వెళ్ళబడుతున్నాయని అవేర్నెస్ లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే మన నుంచి ఒక థాట్ రిలీజ్ చేస్తే ఆ థాటే ఉండదు, థాట్ ఫామ్స్ ఉంటాయి. 10 సార్లు ఒకే థాట్ రిలీజ్ చేస్తే థాట్ ఫామ్ గా మారుతుంది. శివుడి యొక్క థాట్ ఫామ్ దక్షయజ్ఞం జరిగినప్పుడు శివుడికి ఆ సతీదేవి లేని బాధతో శివుడు ఇదైపోతాడు, ఒక డిప్రెషన్కి వెళ్తాడు. అది చాలా లోకానికి మంచిది కాదు, ఎందుకంటే హై ఎనర్జీ మనిషి కదా. సో ఆ డిప్రెషన్ నుంచి వచ్చిన మనిషి మనకి కర్ణుడిగా ఉద్భవించాడు. వావ్. సో థాట్ ఫామ్ ఇది మన కర్ణుడు. ఇంకోటి శివుడు ఒకసారి సముద్రంలో ఒక తుఫాన్ని ఆ థాట్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేశాడంటే కాళీమాతగా కన్వర్ట్ చేశాడు. కాళీమాత 40 మెసేజ్ బుక్ లో ఏం చెప్తుంది అంటే, శివుడు మీలాగా ఆత్మ ద్వారా సృష్టించలేదు, శివుడికి ఏ జ్ఞానం ఉందో నాకు కూడా ఆ జ్ఞానం ఉంది. ఎలాగంటే శివుడి యొక్క థాట్ ఫామ్ ద్వారా సృష్టించబడ్డాను, ఓన్లీ ఆలోచన ద్వారా. ఆ సునామీ ఏదైతే ఉందో సముద్రం, ఆ సునామీని ఇలాగా మార్చాడు, ఈ షేప్ లో మార్చాడు. పాజిటివ్ వైబ్ పాజిటివ్ వైబ్ లో మార్చాడు, సొల్యూషన్ వైపు కి తీసుకెళ్ళాడు, కాళీమాతగా మార్చాడు, థాట్ ఫామ్ లో మార్చాడు. అది క్రియేషన్, డిస్ట్రక్షన్ కాకుండా క్రియేషన్ వైపుకి తీసుకొచ్చాడు. అంటే మన ఆలోచన ఎంత రిపీటెడ్ గా 10 సార్లు ఆలోచిస్తే థాట్ ఫామ్ మారుతుంది. మన చుట్టూ ఉంటాయి థాట్ ఫామ్స్, మన చుట్టే కాదు అందరి చుట్టూ వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 10 సార్లు కనుక ఇంట్లో గొడవలు అయ్యి అదే గడుతుంది, మీరు ఆ లూప్ లో ఉంటారు. ఎందుకంటే ఆ గొడవ సృష్టించారు, మీ నుంచి ఆ ఎనర్జీ బయటకు వెళ్తుంది, మళ్ళీ అదే సంఘటన మీరు రిపీట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే రిపీట్ బ్రేక్ చేయాలంటే మీ అవేర్నెస్ గా ఉండాలి, ప్లస్ ధ్యానం శక్తి తోడవాలి. ఆ హై కాస్మిక్ ఎనర్జీ వచ్చేప్పుడు మెల్లమెల్లగా ఆ ఎనర్జీని మనం నెట్టేయగలం. ఎప్పుడైతే వాటర్ ఫోర్స్, హై ఫోర్స్ తో ఒక మురికిని పోగొట్టాలంటే మామూలుగా వెళ్తే వెళ్దు, హై ఫోర్స్ తో కొట్టినప్పుడు వెళ్తుంది మురికి అంతా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే అజయ్, ఇప్పుడు మంచి వాళ్ళందరూ నేను మంచివాడిని సరిగ్గా ఉన్నాను అనుకుంటారు, కానీ ఏదో తెలియని ఒక థాట్ ని రిలీజ్ చేస్తారు కదా. అజయ్ టూ మచ్ మాట్లాడుతున్నాడు, వీని ఏమైనా చేయాలని ఎప్పుడైనా అనిపిస్తుంది, నాకన్నా బాగా మాట్లాడు, ఆ థాట్ ఫామ్ లాగా మారుతుంది. ఇక్కడ జరగకపోవచ్చు, ఇంకొక వారంలో ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది, తీసుకుంటారు. పర్ఫెక్ట్. వాహ్. అందుకే ఎరుకుతూ ఉండాలి. బయట జరిగే ప్రతి దానికి మనము కారణం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతిసారి శాకాహారిని లేకపోతే జీవుల పట్ల ఎంత కరుణ ఎందుకు ఉందంటే, ఒకటి కరుణమయుడు, 2 ఆ యొక్క ఆ జంతువుల పట్ల జరిగే ఆ ఘోరమైన ప్రవర్తన వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఘోష థాట్ ఫామ్స్ గా మారి మనకి కెలామిటీస్, వరదలు, డిసీజెస్ రూపంలో వస్తుంది. అది వైరస్లు అన్ని సృష్టించబడుతున్నాయి ఆ యొక్క థాట్ ఫామ్ నుంచి వస్తుంది, వాటి యొక్క థాట్ ఫామ్ రిపీటెడ్ గా అవి బాధ ఘోష ఆ ఘోష థాట్ ఫామ్ గా మారుతుంది. ఎందుకంటే ఆ విషయం మనం కూడా అదే ఎనర్జీ వస్తుంది కదా. జంతువుల యొక్క ఘోషనే
అన్ని కెలమిటీస్ అన్ని వైరస్లకు జబ్బులకు కారణం. సో ఈ మ్యూజిక్ మెడిటేషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే అది హైయర్ ప్లేన్స్కి వెళ్ళవు, అలాగే భూమి మీద ఉండవు, మధ్యలో ఆగిపోతున్నాయి. హై ప్లేస్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఇంకో భూమి మీద ఉండలేదు, మధ్యలో ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ మెడిటేషన్ ధ్యానం చేస్తామో ఈ ఎనర్జీకి, మెడిటేషన్ యొక్క ఎనర్జీ వైబ్రేషన్కి ఆ థాట్ ఫామ్స్ అని మారిపోతుంది, దాంట్లో చైతన్యం మారిపోతుంది అనమాట. ఆ ఎనర్జీ దానికి వెళ్తుంది, వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వా, మన ధ్యానం వల్ల లోక కళ్యాణం ఎలా వస్తుంది అని కూడా అర్థమైపోయింది ఇప్పుడు. రైట్, ఇప్పుడు యువత విద్యార్థి ఏది క్రియేట్ చేసుకోవాలని అదే మార్క్స్ క్రియేట్ చేయాలి. రెండు సార్. ఇక్కడ ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకున్న ఎనర్జీ ద్వారా సృష్టించబడుతుంది. ఒకే సేమ్ టైమ్ ఆఫ్ ఎనర్జీ మ్యాచ్ అవుతుంది, ఆ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది అని తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే మీకు మార్క్స్ బాగా రావాలి, లేకపోతే డబ్బులు కావాలి, మనీ కావాలి, మ్యారేజ్ కావాలని ఎప్పుడైతే మీరు ఒక సంకల్పం చేసుకున్నారో మీ ఎనర్జీ లెవెల్ చూసుకోవాలి. ఓన్లీ ఇక్కడ ఫిజికల్ హెట్టిజన్ ఫ్రీక్వెన్సీలో ఉండి నాకు జాబ్ కావాలి, పెళ్లి కావాలంటే చాలా క్రియేట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే టైం డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. మీ ప్రైమరీ కాన్షియస్నెస్కి నీకు ఎనర్జీ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, లేకపోతే ఆ ఎనర్జీకి మీకు మీ ఫిజికల్ రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ అనుకోండి ఆ ట్యాప్ చేయడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ భూమండలాన్ని నాశనం చేయాలంటే ఒక హైడ్రోజన్ లోపల న్యూక్లియస్తో నాశనం చేయొచ్చు. హైడ్రోజన్ ఆటమ్స్ వేస్తే నాశనం అవ్వదు. 10 లక్షల హైడ్రోజన్ అణువుని పంపిస్తే నాశనం అవ్వదు. హైడ్రోజన్ లోపల ఎలక్ట్రాన్స్కి వెళ్ళి ఎలక్ట్రాన్ లోపల న్యూక్లియస్కి వెళ్ళి న్యూక్లియస్ని విచ్ఛిన్నం చేస్తే హిరోషియాగా నాశనం అయిపోయింది. అలాగే మీ మేనిఫెస్టేషన్ తొందరగా కావాలంటే మీరు హై ఫ్రీక్వెన్సీ పెంచుకొని ఆ క్వాంటమ్ ఫీల్డ్ టచ్ చేస్తే తొందరగా వచ్చేస్తుంది మీకు. అది మళ్ళీ ధ్యాన సాధనే ఏది లేదు. అంటే కొంతమంది మ్యూజిక్ ద్వారా లేకపోతే వాళ్ళ చేసే పనుల యొక్క నిమగ్నం అయ్యి కొంచెంమంది పెంచుకుంటారు. కాకపోతే బెస్ట్ సొల్యూషన్ అంటే బెస్ట్ రాజమార్గం ఏంటంటే మెడిటేషన్. సో ఓవరాల్గా మెడిటేషన్ ద్వారా మనలో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ రేజ్ అయినప్పుడే మనం హ్యాపీగా జాయ్ఫుల్గా జీవిస్తాం. ఒక సంఘటన మీ జీవితంలో జరిగింది అంటే నీ ప్రేమేం లేకుండా ఈ సంఘటన దగ్గర రాదు. మనకు జరిగేదే కాదు, బయట జరిగే వాటికి కూడా నీ ఆలోచన కారణము. 2, నీ జీవితంలో ఆనందంగా లేకపోతే లేదు అంటే, లేకపోతే విషాదంగా ఉన్నామంటే ఖచ్చితంగా నీ లోపల ఏదో ఉంది, విషాదం ఉంది, అదే సృష్టిస్తుంది విషాదాన్ని. మీ ఇంట్లో గొడవలు ఉన్నాయంటే నీలో ఏదో ఒక ఫ్రీక్వెన్సీ నీలో ఉంది, లేకపోతే ఆ సంఘటన సృష్టించబడదు. ఒకవేళ నిజంగా మీ ఇంట్లో గొడవలు ఎఫెక్ట్గా ఉంది ఫ్రీక్వెన్సీ లేకపోతే ఇప్పుడు ఇద్దరు మనం సరిగా ఉన్నాం. అవును సార్. ఒక వ్యక్తి ఎవరు మాట్లాడడం, ఇంకో వ్యక్తి రావడం వల్ల మన మధ్యలో డిఫరెన్సెస్ వస్తాయా మాటల్లో తేడా? కరెక్ట్ క్వశ్చన్, బాగా క్వశ్చన్ సార్. ఇది చెప్పాలి మరి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి సార్, మీరు క్వశ్చన్ ఏం సార్ ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు ఉన్నారు సార్. బుద్ధుడు భిక్షాటనికి వెళ్ళాడు, బాగా తిట్టారు. ఆ ఫ్రీక్వెన్సీ ఆయన తీసుకోలేదు, ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు. మీరు కనుక ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారనుకోండి, మీరు తీసుకుంటారు, ఎఫెక్ట్ అవుతారు. మనం తీసుకుంటేనే ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఇద్దరు ఏ ఒక్కరు తీసుకున్నా అది ఇంపాక్ట్ అవుతుంది. సో మీరు హై ఫ్రీక్వెన్సీ ఉన్నారు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ లేదు అనుకోండి, మీరు ఫ్రీక్వెన్సీ తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం తిట్టారనుకోండి, నేను బాధపడ్డానికి మీనింగ్ ఏంటి, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలి. నేను దిగి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలి. నేను హై స్టేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడిటేషన్లో ఉన్నానండి, నేను హైయర్ స్టేట్లో ఉన్నాను, హై బ్లిస్లో ఉన్నాను, 100 మంది తిట్టుకొని చుట్టూ పెద్ద యాక్షన్ జరగని లేకపోతే చనిపోని నాకేం ఫరక్ పడదు, ఎందుకంటే ఆ ఎనర్జీ స్టేట్లో నేను లేను. అందుకే చాలామంది రమణ మహర్షి లేకపోతే ఈ రామకృష్ణ పరమహంస ఆ శరీరానికి బాధ ఉంటుంది, బట్ 99% వాళ్ళకి బాధలో ఉంటారు, ఎందుకంటే ఆ ఫిజికల్ ప్లేన్లో లేరు వాళ్ళు. ఎప్పుడు సోల్ ఉన్నారు, ఆ హెయిర్ ఎనర్జీలో ఉన్నారు, బాధ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఆ లెవెల్కి వస్తే మళ్ళీ బాధ వస్తుంది. వాళ్ళు రోజు 24 గంటలు 8 గంటలు బాధపడాలి నేను చెప్పలేను, కానీ బట్ వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలో లేరు వాళ్ళు. అలా అని చెప్పి మీ బాధలను పెట్టుకొని చెప్పను, క్యూర్ చేసుకోండి, ఎందుకంటే బాధ ఉంటుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, హెయిర్ ఎనర్జీ పెంచుకొని క్యూర్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎనర్జీ, ఏది క్రియేట్ అవుతున్నా మీ థాట్తోనే అనేది ఇప్పుడు ఓవరాల్గా అర్థమైన పాయింట్. సో లాస్ట్లీ యువర్ మెసేజ్ టు యూత్. సో మీ సృష్టిని అర్థం చేసుకోవాలంటే మీ జీవితంలో జరిగే సంఘటనలు కానీ, మీ జీవితంలో జరిగే సంభవాలు కానీ, ఏదైనా జరిగేది ఎనర్జీ ద్వారా జరుగుతుంది. మీ ఎనర్జీ ఎంత ఉత్తమంగా ఉంటే, మీ థాట్ ఎంత అద్భుతంగా ఉంటే, ఆ లెవెల్ ఆఫ్ సంఘటనలు మీలో జరుగుతాయి. వండర్ఫుల్, అల్టిమేట్ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువలో 7 లెవెల్స్ ఆఫ్ ఎనర్జీస్. ప్రతి దాంట్లో 7 లెవెల్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి మనలో కూడా, ఫుడ్లో కూడా. మన ఆలోచన అంటే చూసాం కదా, ఏది కూడా యాక్సిడెంటల్గా జరగట్లేదు. అయ్యో యాక్సిడెంటల్గా నా జీవితంలో జరిగింది అనుకుంటాం, కానే కాదు, అది ఇన్సిడెంట్. ఆ ఎనర్జీ మనలో ఎక్కడో ఉంది, ఆ సంఘటన ట్రిగ్గర్ చేసింది అనేది మనం గమనించాలి. ఆల్ రైట్. సో ఎంత అద్భుతమైన సైన్స్ ఉంది ఇందులో, స్పిరిచువల్ సైన్స్ని బోధించారు అజయ్. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, వీటి మీద స్టడీ చేయండి, ఓవరాల్గా ధ్యానం చేసి ఎక్స్పెరిమెంట్స్ చేయండి. యువర్ ఆల్ స్పిరిచువల్ సైంటిస్ట్స్,
ధ్యాన సాధనతో ఏం జరుగుతుందో ఒక్కొక్క పాయింట్లో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ మీకు కావాల్సింది క్రియేట్ చేసుకుంటూ ఎంత చిన్న ఏజ్లో ఇది తెలుసుకుంటే అంత అద్భుతంగా ఉండొచ్చని అజయ్ లైఫే మనకి ఎగ్జాంపుల్. కాబట్టి యూత్ అందరూ, విద్యార్థులందరూ ధ్యాన సాధన చేస్తూ ఫుడ్ని కూడా సరిగ్గా తీసుకుంటూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.